మీలో ఎవరికన్నా రక్షణ లేకపోతే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. మీ హృదయాల దగ్గరే యేసుప్రభు వారు ఉన్నారు. ఆయన్ని చేర్చుకోవడమే మీరు చేస్తున్న ఆలస్యం. దయచేసి మరి దేవుణ్ణి చేర్చుకోండి. గొప్ప రక్షణకు మీరు హక్కుదారులు కండి. అన్నయ్య ఒక మాట చెప్పారు, అదేనంటే రక్షణ వెనుక సకల ఆశీర్వాదాలు ఉన్నాయని. రక్షణ పొందుకుంటే చాలు, మిగతా విషయాలన్నిటిలో దేవుడు మన కొరకు కార్యాన్ని చేస్తాడు. ఈ రాత్రి స్వస్థత కొరకు వచ్చారేమో, ఆ స్వస్థత రక్షణ తర్వాత వచ్చింది. ఆ యొక్క ఆశీర్వాదం రక్షణతో పాటు వస్తుంది. కాబట్టి తాత్కాలికంగా దేవుడు మీ యందు దయ ఉంచి స్వస్థపరచొచ్చేమో కానీ ఆ అనారోగ్యం మరలా రావచ్చు. కానీ మీకు రక్షణ వస్తే శాశ్వతమైన స్వస్థత, శాశ్వతమైన ఆశీర్వాదం, అంతకు మించి నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించబడుతున్నాడు. ఒక్కొక్కసారి దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ గణపరుద్దామా? దేవుడిని గట్టిగా కొట్టనమ్మా. హల్లెలూయా. మంచిది. మన మధ్యలో గనులు పెద్దలు పరిశుద్ధరాజయ్య గారు ఉండడం మనకు చాలా సంతోషం. అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్, అంటే చైర్స్ లో కొంతమంది సేవకురాండ్రు ఉన్నారు, మీ కొరకు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మమ్మల్ని ప్రేమిస్తే దయచేసి మీరు ఈ పక్కకి రండి. సేవకులు కూడా ఈ ప్రక్కన ఉన్నారు, దయచేసి సేవకులు కూడా ఇటు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మన మధ్యలో పిల్పని ఉన్నారు, దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా. సహా సేవకులు అందరూ, తిమోతి బ్రదరు, మోషే బ్రదరు, దయచేసి తిమోతి అంకుల్ కూడా, ఇక్కడ చైర్స్ ఉన్నాయి. మీరు ప్రేమతో వస్తే మేము సంతోషిస్తాం. మంచిది. దేవుని సేవకులకి తడవ చేయకుండా సమయాన్ని ఇస్తున్నాం. మన అందరం చప్పట్లు కొడుతూ దేవుని వాక్యాన్ని వినడానికి మనం ముందుకు వెళ్దాం. మన ప్రభువును ఘనరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామంలో మీ అందరికీ ఈ సాయంకాలపు వేళ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు శుభం కలుగునుగాక. ఆమేన్. మేము హుటాహుటిన విజయవాడ నుండి వచ్చాం. ప్రభువు క్షేమంగా తోడుకొని వచ్చినందుకు ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. కరెక్ట్గా ఈ టైంలో నన్ను పెండ్లి చేయమన్నారు. అయ్యా, నేను మీ పెండ్లి చేస్తే అక్కడ నా పెండ్లి చేస్తారు, అది జరిగే పని కాదయ్యా అన్న. కాబట్టి సతీష్ పాస్టర్ గారు ప్రేమ చూపి నన్ను వదిలిపెట్టారని చెప్పలేను కానీ అవకాశం ఇచ్చారు. కాబట్టి అక్కడ వారికి సర్టిఫికేట్స్ అందజేసి మేము వచ్చేసాం. పెండ్లి ఎవరిది అంటున్నామని, నాది మాత్రం కాదు. జ్ఞాపకార్థ కోటానికి వెళ్ళారా? ఎవరిది అంటున్నా మళ్ళా, అది కూడా నాది కాదన్నా. సరే, ఇప్పుడు పాలింకిపాడు వస్తారా లేదా అని పాలింకిపాడి కొరకు పోరాడుతుంది. ఆల్రెడీ ఇక్కడే ఉన్నామని చెప్పాను. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇల్లలో, ఎవరు లేరు నాకు ఇల్లలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా పాడదాం అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ కాస్తంతా. అంకుల్ పైకి రండి. నాకు ఇల్లలో ఆదరణ నీవేగా, ఆనందం. మీరందరూ పాడాలని నా కోరిక. ప్రసాద్ గారితో ఈ దినములను
నిలువలేరని యెహోషువతో ఈ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. పట్టణ భూమిలో చేసినావు, వాగ్దానము చేసినావు. పట్టణ భూమిలో చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఇందుల పాలై నిత్య నిబంధన నీతో చేసిన ఇందుల పాలై నిత్య నిబంధన నీతో చేసిన అమేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను మూసినావు. సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు. అందరూ స్వరమెత్తి పాడదామా? అయ్యా బలమైన చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా. గట్టిగా చప్పట్లు. నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీతికి దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలతో నీతికి నీడము దర్శనముగా పరిశుద్ధ పౌలకు విశ్వాసము కాచినావు. జయ జీవితము ఇచ్చినావు. విశ్వాసము కాచినావు. జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా. అందరూ పాడుతూ చప్పట్లు కొడదాం. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ప్రభువులో ఆనందించాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును కొనియాడాలి, నామమును గొప్ప చేయాలి అనే కోరిక, అనే ఆశ, అనే వాంఛ ఆనందము నీవేగా, ఆనందము నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను కలిగిన దేవుడాయన సింహాల నోళ్లను మూసినావు.
సర్వోన్నతుడా అయ్యా ఆదరించనదా ఆదరణ నీవేగా నీవేగా ఆదరణ నీవేగా నీవేగా ఆదరణ నీవేగా బలమైన చప్పట్ల కానుకలు మన ప్రభుకి. లెట్స్ గివ్ హిమ్ క్లాప్ ఆఫరింగ్. బలమైన చప్పట్ల కానుకలు మన ప్రభు వారికి మనం సమర్పించుకుందాం. ఓ పాలింకిపాడుని వేదికగా చేసుకుని ఒక బలమైన చప్పట్ల కానుక ప్రభుకి సమర్పించుకుందాం. ఇంకా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా స్వామి, మీకు వందనాలు. నిన్ను మోసుకొని నీ వార్తను తీసుకుని నీ సన్నిధానంలో పాలింకిపాడుకు వచ్చాం. ఈ రాత్రి మీరు మమ్మల్ని పంపినందుకు స్తోత్రాలు. మీరు మాతో కూడా ఉన్నందుకు స్తోత్రాలు. నిన్ను విడువను, ఎన్నడును ఎడబాయినను వాగ్దానం చేశారు. మీ వాగ్దానములు ఎంతైనా నమ్మదగినవిగా ఉన్నాయి స్వామి. నమ్మదగినవాడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, ఈ గ్రామాన్ని మీరు దీవించండి అయ్యా. ఈ ప్రాంతాన్ని మీరు దీవించండి అయ్యా. ఈ ప్రజలను మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇక్కడున్న దైవజనులను, వారి కుటుంబాలను మీరు దీవించండి స్వామి. నీ పరిచర్యను నమ్మకంగా చేయడానికి కృప చూపమని సహకారులందరినీ ప్రత్యేకమైన రీతిలో జ్ఞాపకం చేసుకుని నీ వాక్య వచనములలో నుండి మాతో మాట్లాడమని, కృపను మా ఎడల కృమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చారు. మనమేమో మవ్వ నుండి పాలింకిపాడు వచ్చాం. ఎవరు గొప్పళ్ళు చెప్పండి? మాది మోపిదేవయ్య గారు, మాది మవ్వ కాదు అనుకుంటున్నారు కొంతమంది. మోపిదేవి నుండి వచ్చారు మీరు గొప్పోళ్ళు. కానీ యేసయ్య పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. గొప్ప సంగతి కాదు? చాలా గొప్ప సంగతి. ఎవరి కోసం వచ్చాడు? ఏమా గొప్ప సంగతి కదా. ఆయన పరలోకము నుండి భూలోకానికి రాబట్టి మనం ఆయన కొరకు మొవ్వ నుండి పాలంకిపాడుకు వచ్చాం. స్తోత్రం. ఆమేన్. ఆ సంగతి అర్థమైతే మీలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఎక్కడి వరకు చెప్పండి? భూ దిగంతముల వరకు, ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. ఎక్కడ భూమి ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇటు వెళితే ఇక్కడ, గీలకల్ల దీన్ని వెళితే, లేకపోతే ఇటు ప్రక్క ఇటు వెళితే, అటు వెళితే, అవి భూమికి అంతములు, భూ దిగంతముల వరకు ప్రభువు మనలను పంపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడికి రావడం కాదు, మిమ్మల్ని ఇంకా దేవుడు అనేక చోట్లకు తీసుకుని పెడతాడు. అనేక గ్రామాలు, అనేక పట్టణాలు,
అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలకు కూడా ప్రభువు మిమ్మల్ని తీసుకుని వెడతాడు. హల్లెలూయా. దేవుడు శక్తిమంతుడు, ఆయన ప్రభావశీలుడు, ఆయన దేవునికి స్తోత్రం. సువార్తలోనున్న శక్తి అది. యేసయ్య భూలోకానికి దిగి వచ్చాడు. ఆ మాట చెప్పడానికి మేము వెనుకాడడం లేదు, భయపడడం లేదు, సిగ్గుపడడం లేదు. యేసయ్య వార్త ప్రేమ వార్త, యేసయ్య వార్త బ్రతికించే వార్త. ఈ వార్త మీకు కీడేమీ చేయదు, మేలే. సువార్త మేలు చేస్తుంది. స్తోత్రం. యేసయ్య భూలోకానికి వస్తే ఒకడు అసూయ పడుతున్నాడు. ఎక్కడ పుట్టాడు? విననివాడు కూడా చెవులు కోసుకుని వింటున్నాడు. ఎక్కడ రాసి ఉంది బైబిల్లో, వాక్యంలో? వాళ్ళు పిలిచాడు, రాజు ఎక్కడ పుడతాడు, రక్షకుడు ఎక్కడ పుడతాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏకంగా దేవుని వాక్యాన్ని తెచ్చి తెగ చదువుతున్నారు. వాళ్ళు అప్పుడు దాకా చదివారా నేను అనుకోవట్లా. దేనికి? యేసయ్యను హతమార్చడానికి, యేసయ్యను చంపేయడానికి. అపవాదిగాడి పని ఏంటంటే ప్రాణం పెట్టకుండా సిలువలో, ఏమండి, సిలువలో ప్రాణం పెట్టకుండా ఇక్కడే గొంతు నులిమి చంపేయాలని, రక్తం గారలేదుగా అని చెప్పేయాలని. నాన్నగారు చెప్పేవారు, మనం కోడి మాంసం తినాలంటే కూడా రక్తమును చిందించి దానిని తినాలని చెప్పేవారు. అది కూడా బ్రతికుండగా. చూసారా? రక్తము చిందించకుండా పాపము పోదు అని ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారిని గొంతు నిలిమి చంపడానికి ఒకవేళ అపవాది ఏమన్నా ప్రయత్నం చేశాడేమో. కానీ ఒకడు మ్రాను మీద వ్రేలాడవలెనని దేవుని యొక్క వాక్యములో ప్రవచనాలు ఉన్నాయి. ఆయన సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దబడి దేవగొర్రె పిల్లగా కలువారి శిలువలో ప్రాణం పెట్టవలసి ఉన్నది. ఆయన వస్త్రములు పంచుకుంటారని ముందే వ్రాయబడి ఉన్నది. ఇవన్నీ నెరవేర్చబడాలి కదా. ఈలోపే వీడు అంటున్నాడు, నేను సంగతి తెలుస్తానని బయలుదేరాడు. అసూయ. అపవాది ప్లాన్ ఏంటంటే తెలుసా మీకు? రక్షణ ప్రణాళిక ప్రజల్లోనికి వెళ్ళనివ్వకుండా చేయడం. ఈ రాత్రి మీకు A to Z అర్థం అవుతాయి. కొంతమంది ఎడ పెడతారు, ఇది ఉప్పు లేదుగా సాంబార్లో ఉప్పు లేనిది అంత చక్కగా తెలిసిపోయినప్పుడు రక్షకుని వార్త నీకు చెప్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు? పరలోకం ఉంది, నరకం ఉంది, దేవుడు ఉన్నాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని చెప్తుంటే నీకు ఎందుకు అర్థం కావట్లేదు? చిన్న సంగతి కదా. అర్థం కావట్లేదని కొంతమంది అనుకుంటున్నారు, కానీ నేను అనుకోవట్లా. అర్థం అయినా ఏమీ తెలియనట్లుగా అది యు ఆర్ యాక్టింగ్. తెలిసి కూడా తెలియనట్లుగా పరలోకం ఉందని, నరకం ఉందని, దానికి ప్రభువు మార్గమని నీకు తెలిసి కూడా నువ్వు లేట్ చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. లేట్ చేయొద్దు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. లేట్ చేయొద్దు. అపవాది పని ఏంటంటే ఆ రాత్రి కూడా యేసయ్యను అంతమొందించడం, రక్షణ వార్తను అంతమొందించడం. మీరు ఏదైనా చేయండి కానీ రక్షణ మాత్రం పొందమాకండి అని చెప్తాడు అపవాది. మేమేం చెప్తున్నామంటే ఏదైనా చేయకపోయినా పర్వాలా, అక్క అలిగిపోయిందిగా, అన్నం తినలేదు, ఇబ్బంది ఏమీ రాదు, రేపు వసద్దు మళ్ళీ తింటది, వచ్చిన నష్టమేమి? వెనకటి కంటే ఇట్టాక ఒకడు అలిగాడంట,
అలిగి మా సంఘానికి అల్లుడయ్యాడులే, మా చిన్నప్పుడులే, ఇప్పుడు కాదు. అలిగి పడుకున్నాడంట. అర్ధరాత్రి ఏమో ఆకలి అవుతుందంట. మధ్యరాత్రిలో లేచి కుండలు పట్టుకున్నాడంట. చీకటి ఏమో కనపడతాయి. అది డామును పడిందంట. ఈ మధ్య చచ్చిపోయింది పెద్దమ్మగారు. ఆవిడ అమ్మగారు అంటుందంట, అది ఆవిడ ఎలుకలు అనుకుంటుందంట. అది మామూలు ఎలుక కాదు, అది పెద్ద ఎలుక. ఎక్కడికి బాబు అలిగినోళ్ళు కంగారు పడమాకాడు. అలిగినోళ్ళు వాళ్లే లైన్లో పడతారు. అలిగినోళ్లతో మనకు పెద్ద సమస్య ఏమీ లేదు. అలుగులు మామూలే. మేనత్త అలుగులన్నీ వాళ్ళకు వస్తాయి, మేనమామ పోలికలన్నీ వస్తాయి. కంగారేం అక్కర్లా. ఎప్పుడు కంగారు పడాలి? రక్షణ పొందకపోతే. ఈనాడు నీవు ప్రభు యేసు లేక పోబోకు సోదరి. అంతేనా? అట్లాగేనా? ఆగండి, చివరి వచ్చిన ఎత్తండి. సంధించునట్టి సమయంబు ఈనాడెగా ఆ ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయం చోట నుండి ప్రభు యేసు లేక ఈ చోట నుండి ప్రభు యేసు లేక సోదరి. జీవితములో ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీవు నీ హృదయమర్పించు. హల్లెలూయా. ఎవరిని తీసుకెళ్ళాలి? ఇప్పుడు బోర్లు ఉన్నాయి, ఎత్తుకుపోవచ్చుగా. ఎత్తుకుపోట్ల ఆ పసుపు బోర ఇవి నాకు. తెల్ల బోర అయితే ఆయన కుతికి పడిందా? ఇంకొక ఆయన వచ్చి ఆ పచ్చ బోర ఇవి నాకు. ఎర్ర బోర అయితే ఆమె కుతికి పడుద్దా? సరే, బోర్లు పట్టుకెళ్ళండి, కానీ ప్రభువును పట్టుకెళ్ళే ప్రయత్నం చేయి. హల్లెలూయా, ఆమేన్. ఏం పట్టుకెళ్ళాలి? ప్రభువుని తీసుకుని వెళ్ళాలి. యోసేపు గనుడండి. యోసేపు యేసయ్యను ఎత్తుకునే అవకాశం యోసేపుకు దొరికింది. హల్లెలూయా, గొప్ప సంగతే కదా. యేసయ్యను బాలునిగా పెంచే అవకాశం యోసేపుకు దొరికింది. మరియమ్మ కన్నా తక్కువ పాయింట్లు ఏమి పడతాయి అనుకోవట్లా నేను యోసేపుకి. ఎందుకంటే మరియమ్మ యోసేపును మోసింది, కానీ యోసేపు యేసయ్యను పెంచి పెద్ద చేసి భరించి దాన్ని ఏమనాలో ఎట్లా అనాలో మరి పోషించాడు. స్తోత్రం. వడ్లవాని కుమారునిగా యేసయ్య పిలువబడ్డాడు. యోసేపునకు కుమారునిగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. 33.5 సంవత్సరాలు అంటే మామూలు సంగత. హల్లెలూయా. సిలువ వేయబడేటప్పుడు కూడా యోసేపు ఉండే ఉంటాడు. బిడ్డా, నిన్ను పెంచుకున్నాను బిడ్డా అనుకుంటూ. యోసేపు ఘనుడే. నింద మోశాడు. యేసయ్యను మోయడం ఒక ఎత్తు, యేసయ్య కొరకు నింద మోయడం ఇంకా గొప్ప సంగతి. హల్లెలూయా. మనం ఇక్కడ చూడండి, స్టేజ్ మీద ఎన్ని పోజులు కొడతాం, ఎడి తిప్పుతాం వాచి ఎట్లా అంటాం. ఎవడన్నా వచ్చి 4 మాటలు పటా 4 లాగారంటే చెప్పండి, ముఖం మాడు చెక్క అయిపోద్ది. కానీ యోసేపు నిందను మోశాడు. హల్లెలూయా. యోసేపా తీసుకెళ్ళిపోయి ఇక్కడి నుండి అంటే ఐగుప్తుకు తీసుకొని పోయాడు. ఏంటో ఈ పరిస్థితి వచ్చింది నాకు అని ఉంటాడు అయ్యారు. మరి ఏమైనా డిస్కరేజ్ చేశాడా? డిస్కరేజ్ చేయలా. పరిచర్యలో ఒకరినొకరు డిస్కరేజ్ చేసుకోమాక. ఏంటో ఈ చలిలో ఈ తిప్పలేంటో ఈ లోకం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు అంటున్నారు మీలో ఎవరన్నా?
హల్లెలూయ. ఈ తిప్పలు మనకు అర్థమవుతున్నాయి, మొన్న పంచిన పప్పలు కూడా మనకు అర్థమవుతున్నాయి. హల్లెలూయ. అన్నీ మనకు అర్థమయ్యే ఈ పనిని చేస్తున్నాం. యేసును మోసుకొని పోతున్నటువంటి సంఘం, యేసుని మరి ఊరేగిస్తున్నటువంటి సంఘం, యేసును కలిగి ఉన్న సంఘం, దేవుని పనిని కొనసాగించుచున్న సంఘాన్ని దేవుడు పాలంకిపాడులో ఉంచాడు. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. మాథ్యూ చాప్టర్ 2 verse 19. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై. అక్కడ స్వప్నమందు అన్నాడా గొర్రెల కాపరుల దగ్గర? అక్కడ దూత ద్వారా, ఇక్కడేమో స్వప్నమందు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం, హల్లెలూయ. దూతలు అచ్చంగా అదే పని మీద ఉన్నట్టున్నారు. ఎవరి పని మీద? యేసయ్య పని మీద ఉండే బిడ్డలు మనకు కావాలి. కాసేపు కనబడి హాజరయించుకుని పాస్ అయిపోతున్నారు కొంతమంది. హాజరుతో పాస్ అయ్యేవాడు మీకు తెలుసుగా ఏం చేస్తాడో, మొబైల్లో ఏం చేస్తాడో, పాతికపాడులో ఏం చేస్తాడు, పిచ్చికలపాడులో ఏం చేస్తాడు, గోడపాడులో కూడా అదే చేస్తాడు. ఏంట్రా అంటే డిగ్రీ నెల ఇక్కడ ఉన్నావేంటి? అది హాజరు పాస్తో కాదు మీరు ఉండాల్సింది, దూతల్లాగా ఆ పనిలో ఉండాలి. ఇప్పుడు వరుసనే చెప్పండి. మరియ దగ్గరికి వెళ్ళారా? యోసేపు దగ్గరికి వెళ్ళారా? ఇంకా గొర్రెల కాపురుల దగ్గరికి వెళ్ళారా? మళ్ళా మరియ దగ్గరికి వెళ్ళారా? మళ్ళా యోసేపు దగ్గరికి వెళ్ళారా? మళ్ళా ఇప్పుడు స్వప్నంలో కూడా వచ్చారు. స్తోత్రం, ఆమేన్. స్వప్నమందు దూతలు కనబడి ఏం చెప్తున్నారు? నీవు ఏంటి అయ్యారు చంపుతున్నావేంటి? లేకమన్నా కూర్చోమన్నా, ఇక నన్ను నా ప్రాణం తెస్తావా అన్నారా? నువ్వు లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, బయలుదేరమంటే బయలుదేరాలి. స్తోత్రం, ఆమేన్. నువ్వు లేచి అర్ధరాత్రి చెప్పుంటాడు అక్కడ. ఎక్కడ? ఐగుప్తుకి వెళ్ళమన్నప్పుడు లేచాడా లేదా? ఓ ప్రాణం దిమాక రేపు పొద్దున వెళ్తానంటున్నానా అన్నాడా? అదిగో రాత్రి వేళ. హలో, ఈ ఊరి కట్టుకథలు ఉట్టి స్టోరీలు కాదు. ఇజ్రాయెల్ దేశం ఉంది, అక్కడ కూడా ఈ కాలంలో చలికాలమే. వాళ్ళు కూడా చలిలోనే బయలుదేరి ఉండి ఉండవచ్చు. ఎదిగిన శిశువుని తీసుకున్నా కానీ 2 ఏళ్లు నిండినా అన్నాడుగా. మేబీ ఎగ్జాక్ట్ టైం అయి ఉండొచ్చేమో. సంహావ్ రాత్రి వేళ శిశువును తీసుకుని, పిల్లోని వేసుకుని రాత్రిపూట ఏంటి అబ్బాయి అందం ముసలిదే అంటది. అయినా ముసలమ్మ మాట విన్నారా? యేసయ్య మాట విన్నారా? ముసలమ్మ మాట విన్నారా? దేవదూత మాట విన్నారా? పరిచర్య జరగాలంటే ప్రభు చెప్పింది చెప్పినట్లు అసలు నమ్మాలి. ఆమేన్. ఇదిగో నా కుమారుడు, ఆ టేపు నుంచి నీకు ₹1,00,000 పంపించబోతున్నానంటే ప్రభు నాతో మాట్లాడానని గంతులేస్తావా? ఇదిగో నా కుమారుడు, ఒక 50,000 ఎత్తుకెళ్ళి అక్కడ ఇచ్చిరమ్మంటే ప్రభు ఇది నువ్వు మాట్లాడిందేనా? నిశ్చయపరచయ్యా. ఇంకో సహోదరితో కూడా మాట్లాడితే మీరే అనుకోమాకండి, ఇట్లాంటి వాళ్ళు పాస్టర్లలో కూడా ఉన్నారు. వాళ్ళకి నచ్చంది ఏదన్నా ఉందనుకో, ప్రభు నీతో మాట్లాడినప్పుడు నాతో కూడా మాట్లాడాలి కానీ అడ్డం తిరిగిపోతారు. ఇట్లా అది వాళ్ళకి ఏదన్నా కనుక లైన్ కుదిరిందనుకో చెప్పండి, ప్రభు మాట్లాడాడమ్మా, సువార్తమా రా, ఇదిగో మైక్ పట్టుకో, సాత్వికం చెప్పు అంటారు. మనకు అనుకూలమైనది కాదు, అనుకూలమైనది మాట్లాడినా ప్రతికూలమైనది మాట్లాడినా దేవుని మాట మాటే. హల్లెలూయ. వాడున్నాడే హేరోదు, కారు ఆడుతున్నాడు, జల్లెడి పడుతున్నాడు. ఏం చేయడానికి?
యేసయ్యను పట్టుకోవడానికి. మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు. ఏం చేయడానికి? నేను వచ్చి పూజిస్తాను. పూజిస్తాడా? దొంగీడు, అబద్ధాలు ఆడుతున్నాడు. కానీ ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. వాళ్ళకేసాడు టోకరా. ఎవరికి? జ్ఞానులకే వేసేసాడు. అసలే జ్ఞానులు అయినా కానీ వేసాడు టోకరా. డోకరా కాదు, టోకరా అనేది మా అమ్మ. మరి దాని అర్థం నాకు కూడా తెలియదు. హి డిసీవ్డ్ దెమ్. వాళ్ళకి మాయ మాటలు చెప్పాడు. టోకరా అంటారు కదా, టోకరా, మోసం చేశాడు. కానీ ప్రభువుకి తెలుసు ఆ మోసం ఏంటో. మనం ఎందుకు వచ్చామో ప్రభువుకి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎందుకు వస్తున్నామో ఐ నో వాట్ యు ఆర్ కమింగ్ ఫర్. పొద్దున కరుణాకర్ గారు చెప్పారు, అయ్యా ఒక పిల్ల పద్దాక ఫోన్ చేసి, అన్నయ్య కడుపులో నొప్పి అన్నయ్య, ప్రార్థన చేయి అన్నయ్య అంటున్నారు. కొంతమంది ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. వాళ్ళ పనులు పెళ్లి కోసం ప్రార్థన చేయించుకునే వాళ్ళు కొంతమంది, ఏమండి, పొలం కోసం ప్రార్థన చేయించుకునే వాళ్ళు కొంతమంది, స్థలం కొరకు ప్రార్థన చేయించుకునే వాళ్ళు కొంతమంది. నువ్వు ఎందుకు వచ్చావో దేవునికి ఈ రాత్రి తెలుసు. నీ ప్రణాళిక ఏంటో ఈ రాత్రి దేవునికి తెలుసు. నీ ఉద్దేశాలు ఏంటో ఈ రాత్రి దేవునికి తెలుసు. నువ్వేం అడుగుతున్నావో, ఎందుకు అడుగుతున్నావో దేవునికి తెలుసు. ఏ రోజు నటించాలని వేశాడు యాక్షన్ ప్లాన్. కానీ ప్రభువు వాని యొక్క బారి నుండి తన కుమారుణ్ణి తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన దేవుడు అన్నాడు గారు ఒక చోట. తండ్రికి కూడా ప్రభు అనే పదం వాడబడింది. లార్డ్ అసలు యెహోవాకే వాడబడింది. లార్డ్ అడోనాయ్ అనేటటువంటి పదం కుమారునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారని కుమారునికి కూడా ప్రభు అని వాడబడింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అడోనాయ్ వాడబడింది. వెళ్ళారు, తప్పించాడుగా. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులో ఉన్నారంట. ఎన్నేండ్లు? ఎప్పుడన్నా మీరు గమనించారా? ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉండడమే కాదు, యేసయ్య కూడా ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తు తెలుసుగా మీకు. వాళ్ళ వ్యవహారం అంతా మామూలుగా ఉండదు. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో, నివాసము మిత్రాలు కానను పై నిల్పుడి, నివాసము మిత్రాలు కానను పడుచు సీయోను. హల్లెలూయా. ఎందుకో పరిశుద్ధాత్ముడు ఐగుప్తుకు పంపుతున్నాడు, తీసుకొస్తున్నాడు. అదే యేసయ్యను కూడా పంపాడు, తోడుకొని వచ్చాడు. ఇజ్రాయేలీలను పంపాడు, తోడుకొని వచ్చాడు. అక్కడ పోషించాడు ఇజ్రాయేలీలను మాత్రమే కాదు, ఏమండి, మనల్ని కూడా పోషిస్తున్నాడు. ఇజ్రాయేలీలను మాత్రమే కాదు, యేసయ్యను కూడా ఐగుప్తునకు తీసుకొని వెళ్ళి మళ్ళా వెనక్కి తోడుకొని వచ్చాడు. మనల్ని కూడా ఈ లోకానికి పంపి, ఏమండి కరుణాకర్ గారు, అటు నుంచి అటు పరలోకంలో నుంచి ఇప్పుడు ఎక్కడి నుండో మనం ఇక్కడికి వచ్చాం, దేవుడు పంపగా వచ్చాం, వెళ్ళిపోతున్నామని మనమే బోధిస్తున్నాంగా. ఇటు రాకుండా అటు నుంచి అటు పంపేయకూడదా? పంపట్ల, ఇక్కడికి పంపి ఇక్కడ నుండి మోక్ష భాగ్యానికి పంపుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చాలా మంది సేవకుల పిల్లలు, విశ్వాసుల పిల్లలు ఎంత జాగ్రత్తగా పెంచినా కాస్త జారుతున్నారు. నేను అనుకోవడం, జారకుండా డైరెక్ట్ గా వచ్చేదానికంటే కూడా కొన్నిసార్లు జారి వచ్చిన తరువాత వచ్చే దాంట్లో
అది కూడా చూస్తారుగా జరిగిన సంగతి ఏంటి, అసలు లోకంలో ఏముందో. ఇంకా గట్టిగా సాక్షులుగా ఉండవని దాని అర్థం. అంటే అందరిని జారిపోమని నా ఉద్దేశం కాదులే. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడికి వాడికి పొట్టు అనుభవం కూడా ఉందిగా. కాబట్టి పొట్టు తప్ప అక్కడ ఏమీ లేదని వెళ్ళి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. స్తోత్రం. ఐగుప్తు అనుభవాలు అందరి జీవితాల్లో ఉన్నాయి. ఎందుకో మరి ప్రభువునే అక్కడికి పంపాడు. ఇక్కడ మనం ధ్యానించాల్సిన సంగతి ఏంటంటే, ఐగుప్తులో ఉన్నా గాని ప్రభువుకి ఏ మాలిన్యమో అంటలేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న గాని ఇహలోక మాలిన్యము అంటకుండా దేవునికి స్తోత్రం. లేకపోతే మరి ఆయన రక్తం ఎట్లా సరిపడద్దు మనకు? ఆయన రక్తము మనకు సరిపడాలంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. అది పరిశుద్ధమైన రక్తం. ఐగుప్తులోనికి పంపి అక్కడే వదిలేలా. ఏమో వింటున్నారా? మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు. కొంతమంది అనుకుంటున్నారు, ప్రభువా ఏంటి నన్ను ఇక్కడ పెట్టి మర్చిపోయావా? నువ్వు వెళ్ళి 5 నెలలుగా అయింది, 2 ఏళ్ళు అయిందా, నెల అయిందా, సంవత్సరం అయిందా, ఎన్నేళ్ళు అయింది? అప్పుడు కొంతమందికి వెంటనే పని జరిగిపోవాలి. ఇప్పుడే మేము ఒక పెద్దన్నతో చాలాసేపు మాట్లాడి వచ్చాం. ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటంటే, అన్నా ఈ దినాల్లో వచ్చే సేవకులందరూ ఇప్పుడే అన్నీ అయిపోవాలి. నేను 15 ఏళ్ల వయసులో పెద్ద ఆయన దగ్గరికి వచ్చాను. మరి అప్పటి నుంచి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళేటంత వరకు అణగారిపోయి ఆయన చేతి కిందే ఉండి పనులన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చామని చెప్పారు. స్తోత్రం. ఆమేన్. తొందరపడితే అవుతుందా? ఎస్ఐని ఎక్కడికి పంపాడు? ఐగుప్తు. చెప్పండి, ఐగుప్తు అనలేరా? కొన్ని ఇంగ్లీష్ మీడియం ఏంటి మీరు? ఈజిప్ట్ అనండి. ఈజిప్ట్ అన్నా ఐగుప్తు అన్నా ఒకటే. స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో విడిచిపెడతాడా? ఏమా ఐగుప్తు శ్రమలకు కూడా సాదృశ్యంగా లేదు. ఇక్కడ శ్రమే అనుకుంటున్నారేమో, అక్కడ కూడా ఇక్కడ శ్రమ వచ్చిందని ఇశ్రాయేలీలు అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ కూడా శ్రమ వచ్చింది. శ్రమలో వదిలేస్తాడా? నిన్ను బయటికి తెస్తాడు. ఏ శ్రమలో ఉన్నావో ఈ రాత్రి నాకు తెలియదు. దుఃఖములో ఉన్నావేమో ఈ రాత్రి నాకు తెలియదు. వేదనలో ఉన్నావేమో ఈ రాత్రి నాకు తెలియదు. కానీ ప్రభువు గొప్పవాడు. నిన్నక్కడ విడచి పెట్టడు. నీ దగ్గరకు వస్తాడు, నిన్ను పలుకరిస్తాడు. ఏం జరిగిందో చూడండి. దేవదూత వెళ్ళి ఏం చెప్పాడు? నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. ఎంత బాగుందో ఆ మాట. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయేరని చెప్పాను. హల్లెలూయా. అంటే నేను చెప్తా లేదు, చెప్తారు మీరు? చెప్పండి. శిశువు ప్రాణము తీయజూచు చుండిన వారు చనిపోయిరని చెప్పాను. ఎవరు ప్రాణం తీయాలనుకున్నాడు? యేసయ్య ప్రాణం తీయాలనుకున్నాడు. ఎవరు ప్రాణం తీయాలనుకున్నాడు? శిశువు ప్రాణము. శిశువు ప్రాణాలు ఎవరైనా తీస్తారా గారు? పసిపిల్లలు ఎవరైనా చంపుతారా? ఎంత దుర్మార్గుడో వీడు. ఎవరు? హేరోదు. యేసయ్య ప్రాణాన్ని నిలువునా తీయజూచాడు. కానీ ప్రభువు ఆ బిడ్డను కాపాడాడు. గర్భములో కాపాడాడు, పుట్టినప్పుడు కాపాడాడు, పశువుల తొట్టిలో కాపాడాడు, మరియా యోసేపుల దగ్గర ఉన్నప్పుడు కాపాడాడు, ఐగుప్తులోనూ కాపాడాడు. స్తోత్రం. దేవుడు మన దర్శనాన్ని కాపాడతాడు, మన పరిచర్యను కాపాడతాడు, మన దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని కాపాడతాడు. మీలో కొంతమంది పని కొరకు కన్నీరు విడుస్తున్నారు, పని కొరకు గగ్గోలు పెడుతున్నారు. పీపుల్ ఆన్ ద ఫేస్బుక్, పీపుల్ ఆన్ ద యూట్యూబ్, పీపుల్ వాచింగ్ ఆన్ ద టీవీ. బయట ఉండి వింటున్నటువంటి ప్రజలు, పని ఏమైపోద్దో భారతదేశంలో,
సువార్త ఏమైపోద్దో భారతదేశంలో, పరిచర్య ఏమైపోద్దో భారతదేశంలో. తిమోతి ఎక్కడున్నాడు? పొద్దున మెసేజ్ పెట్టాడు. ఏమైపోద్దో కారకంపాడులో? ఏమీ అయిపోదు. దేవుడు కాపాడుతాడు. సువార్తను కాపాడుతాడు, మందిరములను కాపాడుతాడు. స్తోత్రం. పరిచర్యను కాపాడుతాడు. ఆయన కాపాడువాడు. కాపాడు కరా ముళ్ళల్లో నన్ను కాపాడును కృపతో యేసు. కాపాడే కరములు ఆయనవి. ఆయన చేతులు ఏ చేతులు? కాపాడే చేతులు. స్తోత్రం. నిన్ను కాపాడుటకు ఆయన సంచరించుచున్న రాత్రి ఈ రాత్రి. హల్లెలూయా. యోసేపు అయ్యగారు పిచ్చోడ్లాగా ఎక్కడికి వెళ్ళమంటే, నాకు పని పాటలేదా, మా అమ్మ మా బాబా అక్కడ లేరా అన్నారా? నువ్వేగా పంపించింది ఐగుప్తుకి అన్నాడా? అనలా. ఎక్కడికి బొమ్మంటే అక్కడికి పోయాడు. మాకు అలాంటి బిడ్డలు కావాలి ఈ రాత్రి. హల్లెలూయా. పరిచర్య కొరకు వస్తాం కానీ అయ్యగారు మంచి సిటీలో ఏమన్నా సర్చ్లు ఉంటే వస్తారంట సర్చ్ చేయడానికి. అమ్మా మీకు దండం. అలాంటిది ఏమీ లేదు. ఎక్కడికి పంపితే అక్కడికి పోయే యోసేపులు ఈ రాత్రి మనకు కావాలి. మామూలుగా ఓట్లా ఎవరిని తీసుకుని పోతుండు? యేసయ్యను తీసుకుని వెళ్ళే యోసేపులు కావాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమును తీసుకుని వెళ్ళే, దర్శనమును తీసుకుని వెళ్ళే యోసేపులు కావాలి రాత్రి మనకు. ఆమేన్. ఎక్కడికి? ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తు నుండి మళ్ళా చెప్తున్నాడు, ఇదిగో చంప చూచిన శిశువు ప్రాణము తీయ చూచుచుండిన వారు. ఒక్కడు కాదు అయ్యారు, మనం మనడు దాకా ఒక్కడే అనుకుంటున్నాం. వాడి గూడు ఉంది, ఒక్కడు కాదు, వాడి వెనక ఉన్నారు. నువ్వు రక్షింపబడకుండా, నీవు మారు మనసు పొందకుండా, నీవు బాప్తిస్మం పొందకుండా, నీవు మందిరానికి రాకుండా, నీవు దేవునిలో ఎదగకుండా, నీవు సువార్తను వినకుండా, నీవు పరలోక రాజ్యానికి చేరకుండా అడ్డుపడే గుంపు ఒకటి కలదు. అది ఎవరో నాకు తెలియదు ఈ రాత్రి. ఐ డోంట్ నో. కుటుంబీకులా, సంఘ బిడ్డలా? ఒక ఆవిడ ఉందంట, నేను వెళ్తే వెళ్ళాను కానీ నువ్వెందుకు లే, నువ్వన్న ఇంటికాడ ఉందంట. ఇక ముసలాయనకి ఇంటికాడే ఉంటున్నాడు, కాపలా అన్నమాట ఇంటికాడ. మరి ఆయనకు వద్దా రక్షణ అందంట. నేను తెత్తాల దుప్పట నీకెందుకు అందంట. ఇక ఈ దుప్పట్ల గోలే తప్ప చెప్పండి, రక్షణ గోల లేదా? ఈరోజు ఒక సేవకుడు నాకు ఫోన్ చేశాడు. అయ్యా, నేను సెకండ్ సాటర్డేకి వచ్చినప్పుడు మీరు ఒక మాట చెప్పారు, మేము ఇచ్చే 200 వైపు చూడకండి, పోసే దర్శనాన్ని మీరు హృదయంలో తీసుకునండి, పోసుకుని వెళ్ళండి. దేవుడు మీరు ఎక్కడికి వెళ్ళినా 2000 ఇవ్వగలిగిన సమర్థుడు అని చెప్పాను. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, అయ్యా అది నా గుండెల్లో పడిపోయిందండి అని చెప్పాడు. మీరు అన్నమాట అన్నట్లుగా ఈరోజు నెరవేరుతుందండి అన్నాడు. ప్రభువు నెరవేర్చగలిగిన సమర్థుడు. స్తోత్రం. హల్లెలూయా. మన ప్రతి మాటను ప్రభువు స్థిరపరుస్తాడు. స్తోత్రం. ఎక్కడున్నా మనం? ఏ రోజును గురించి చెప్తున్నాడు? శిశువును చంపజూచిన వారు చనిపోయారు. ఇది దేవుని సంఘానికి ధైర్యాన్ని ఇచ్చే మాట. వాళ్ళు ఉండరు, మీరేమి కంగారు పడక్కర్లా. వారందరినీ ప్రభువు చుట్టబెడతాడు. హల్లెలూయా. పరలోకమునకు కొంతమంది బిడ్డలు పెడుతున్నప్పుడు వారికి అడ్డబడే వారిని ప్రభువు చూసుకుంటాడు. రక్షణ ప్రణాళిక జరుగుతున్నప్పుడు అడ్డుపడేటటువంటి దుష్ట శక్తులను ప్రభువు చూసుకుంటాడు. స్తోత్రం. చూసుకోవడం మాత్రమే కాదు, మళ్ళా రిపోర్ట్ చెప్తాడు. ఏమని? వాళ్ళ సంగతి నేను చూశాను, మీరు వెళ్ళి ధైర్యంగా మీరు వెళ్ళొచ్చు. హల్లెలూయా. దైవరాజ్యాన్ని ప్రకటించడానికి. స్తోత్రం చెప్తారా?
హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా అధైర్యపడుతున్నారేమో, అధైర్యపడడానికి ఏ విషయంలోనూ వెళ్ళే మీరు అందరూ చూడండి, కొన్ని మాటలు చెప్తాను మీకు. ఏదైనా ఒక వాక్యం చెప్పడానికి మీకు ఎప్పుడైనా భయం వేస్తుందా? అమ్మో ఈ మాట అసలు ఎట్లా చెప్పాలి, అమ్మో ఈ మాట ఎట్లా చెప్పాలి, అసలు ఈ పాట ఎట్లా పాడాలి, అమ్మో ఈ సాక్ష్యం ఎట్లా చెప్పాలి. సెన్సార్ కటింగ్లు కూడా పెడతాం మనం. ఇదిగో చెప్తే చెప్పావు కానీ ఈ మాటలు మాత్రం చెప్పమాకని చెప్పేసి పెట్టాం. కానీ ప్రభువు నిన్ను ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. ఎట్లా ధైర్యపరుస్తాడు? ఆ మాట మామూలు మాట కిషోర్, ఆ మాట అది అసలు వాళ్ళు లేరు అన్నాడు అంతే. ఏంటది? అక్కడ అసలు లేరంతే. ఉన్నారు కానీ ఇతర దేశం వెళ్ళారంటే అదొక భయం. ఉన్నారు కానీ కనబడట్లేదులే అంటే అది ఇంకొక భయం. ఉన్నారు కానీ మర్చిపోయారులే అంటే అది మరొక భయం. కానీ ఈ భయాలు ఎక్కడా లేవు. అసలు ఇట్ ఈస్ కంప్లీటెడ్, మిషన్ కంప్లీటెడ్. హల్లెలూయా. నీకు విరోధముగారు పించిన విధాయుధమునువ దిల్లదు. శత్రువులు మిత్రులుగా హల్లెలూయా. మన విరోధి ఎవరు? ఇక్కడ అపవాది ఎవరు? ఇతర మతస్థులా, ఇతర కులస్తులా? కాదు. క్రీస్తు దగ్గరకు నిన్ను రాకుండా అడ్డుపడేటటువంటి దురాత్మల సమూహం, దుష్ట శక్తుల ప్రభావం ఈ రాత్రి ప్రభువు తొలగించగలిగిన సమర్థుడు. నిన్ను ఏది పట్టి వెనక్కి లాగుతుంది రక్షణ పొందకుండా? నిన్ను ఏది పట్టి వెనక్కు లాగుతుంది మారు మనస్సు పొందకుండా? నిన్ను ఏది పట్టి వెనక్కు లాగుతుంది నీవు ప్రభువులో ఎదగకుండా? నిన్ను ఏది పట్టి వెనక్కు లాగుతుంది నీవు దేవునిలో ఆనందించకుండా? నిన్ను ఏది పట్టి వెనక్కు లాగుతుంది? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నేను దాన్ని క్లియర్ చేయగలిగిన సమర్థుడను. మాయ్ నువ్వు అది చెప్పావుగా అడ్డుపడుతుందని, తీసేశాను వెళ్ళు అని ప్రక్కకు నెట్టి నీ మార్గమును సరళం చేస్తాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఏది అడ్డం పెట్టావు? ఊరుకొండయ్య గారు అన్నమాట. ఎవరో చనిపోతే ఇట్లా నడుస్తున్నాం పెట్టమ్మటమే. నేను కొన్నిసార్లు పెట్టెత్తుకుంటా, సమాధి ఏమంటారు, సమాధి గొయ్యి పూడుస్తా, పార పట్టుకుంటా, పొలుగు పట్టుకుంటా. కొంతమంది అనుకుంటున్నారు ఫేస్బుక్లో కనపడ్డాను, కానీ ఇట్లాంటి దిక్కుమాలిన మంది ఉన్నారు. మనం ఏది చేసినా కానీ అన్నిటిని అపార్థం చేస్తారు. నా బాధ ఏంటంటే కనీసం మనమన్నా పట్టుకుంటే అప్పుడన్నా నేర్చుకుంటారని వాళ్ళు అప్పుడు కూడా మళ్ళీ ఇంకొక రకంగా వస్తున్నారు. అంటే ఎట్లా వెళ్తున్నాం, పెట్టమ్మటే వెళ్తున్నాం. ఒక ఆయన అన్నాడు, బాబు అన్నాడు, ఏమండి అన్నా, ఏంటి మీ తమ్ముడు గారికి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటగా అన్నాడు. మీకు లేదని నాకు తెలుసులే, కానీ మీ వాడికి ఉందంట కదా అన్నాడు. నేను ఇక అటు ఇటు చూడలా. ఎవడు వాడు చెప్పింది ఆ శపించబడిన వాడు ఎవడన్నా, అమ్మో ఎందుకు అంతలో మాట అన్నావు అన్నాడు. అనాలి. ఎందుకు అంతలో మాట అన్నావు అంటే, నువ్వెంతలో మాట అన్నావు అనకూడదు కదా. హౌ కెన్ యూ సే దట్? హౌ కెన్ యూ సే దట్? అడ్డుపడేవారు, పరిచర్యకు అడ్డుపడేవారి సంగతి, హేరోదును అతనితో కూడా ఉన్నవారును. మామూలు సంగత. ఆ పిల్లల ప్రాణాలు తీశాడుగా, ఉసురు తగలదాడికి. ఉండే గారు పసిపిల్లలను తీశాడే గారు ప్రాణం. ప్రభువుకి అడ్డపడుతున్నాడే గారు, ప్రభువుకి అడ్డపడుతున్నాడు. ఈ రాత్రి అంటే అటు ఎందుకు పోయానంటే,
కొంతమంది ఊరికే ఏదో ఒకటి అడ్డం పెడుతున్నారు. మా ముసలోడు ఊరుకోవట్లేదు అంటున్నాడు. ఈ రాత్రి నేను తీసేస్తానన్నాను కదా బాబు, ఎందుకు అంతలో మాట అన్నా అంటారని అది పోయా. దేవుని సన్నిధిలో ప్రభువు నీతో మాట్లాడినాక నువ్వు దేన్ని అడ్డం పెట్టమాక. ప్రభువు నిన్ను దర్శించిన తర్వాత ఇంకా దేనిని అడ్డు పెట్టమాకు. ప్రభువు నీతో మాట్లాడిన తర్వాత ఇంకా దేనిని అడ్డు పెట్టమాకు. ప్రభువు నిన్ను కనికరించిన తర్వాత ఇంకా దేనిని అడ్డు పెట్టకు. నీకు అర్థమైపోతుంది ప్రభువు నిన్ను రక్షిస్తున్నాడని, నిన్ను పిలుస్తున్నాడని, నిన్ను 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 నరకము నుండి తప్పిస్తున్నాడని. దేవునికి లోబడి ఈ రాత్రి ప్రభువు నిన్ను రక్షిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎవరిని అడ్డు పెట్టను ప్రభు అని స్తోత్రం చెప్పండి ఒకసారి. సువార్త విషయంలో ఎవరిని అడ్డు పెట్టనాయా అంటూ స్తోత్రం చెప్పండి. పరిచర్యకి వెళ్ళే విషయంలో ఎవరిని అడ్డు పెట్టనాయా అని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలేమో తల్లిదండ్రుల మీద పెడుతున్నారు, తల్లిదండ్రులేమో పిల్లల మీద పెడుతున్నారు. ఇది న్యాయమా? వద్దు. స్తోత్రం. అడ్డు పెట్టడానికి ఎవరో ఇటు నిలబడుతున్నాడు. ఏ రోజు ఎందుకు అటు నిలబడుతున్నాడురా అన్నాడంట. చెప్పట్లా మీరు? లాజరు అంటే హాజరైపోయాడంట. లాజరు అక్కడ ఏమండి మజాకానే ఇక్కడ దేవుడు ఇట్లా అంటుంటే రా అన్నాడేమో, అటు నుంచి అటు వెళ్ళిపోయాడు. అయ్యో అయ్యా అని మొదలెట్టారు. యేసు రక్తమే. ఇందాక నేను చెప్పిన క్యాండిడేట్ కూడా వెళ్ళిపోయాడు. కిడ్నీలు ఫెయిల్ అయినాయి అన్నారు, ఏదో అన్నారు. మళ్ళా సంవత్సరం తిరగకుండానే ఇదే చేతులతో పాతి పెట్టవలసి వచ్చింది. బీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యు ఆర్ స్పీకింగ్. మరీ అక్రమమైన మాటలు అంత మంచిది కాదు. మితిమీరి అక్రమంగా మాట్లాడితే సమాధి తప్ప మరేమి మిగులుతుంది చెప్పండి? దేవుడు నిన్ను దీవించడానికి తిరుగుతున్న సందర్భం, దేవుడు నిన్ను బ్రతికించడానికి తిరుగుతున్న సందర్భం, దేవుడు నిన్ను రక్షించడానికి పరలోకము నుండి భూలోకములోనికి మనుషులను రక్షించడానికి ఆయన వస్తే ఆయన సంగతి పడతాడంట. ఎవరైనా? ఈ హీరోదు. చూసారా? అంటే రక్షణ ప్రణాళికనే అంతం చేసేద్దామని అన్నమాట. చూసారా ఎంత ఘోరమో, ఎంత ఘోరమో, ఎంత ఘోరమో. రక్షణ ప్రణాళికనే అంతం చేస్తున్నప్పుడు ప్రభు దిగొచ్చి చెప్తున్నాడు, శిశువును సంహరింపజూసిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. హల్లెలూయా. యోసేపు గొప్పోడండి. శిశువును తీసుకొచ్చాడు. ఏంటో ఈ దినాల్లో కొంతమందికి పిల్లలు కావాలంట కానీ తల్లులు వద్దంట. నాకు వద్దండి, ఆయన వద్దు, నా పిల్లలు నా దగ్గర ఉంటే చాలు. అబ్బో, నీ పిల్లలు నీ దగ్గర ఉంటే చాలా? ఆవిడ లేకుండా పిల్లలు ఎట్లా వస్తారు? వస్తారా? కొంతమంది ఇళ్ళే నేర్పుతున్నారు, మీ అమ్మ మంచిది కాదురా. విశ్వాసంలో కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. తల్లిని పిల్లలను వేరు చేయటం కాదు అది. తండ్రి తల్లి బిడ్డ కలిసి ప్రయాణం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు రావద్దులే, ఇక్కడే ఉండు. నువ్వు వద్దు. మరి ఎవరిని తీసుకెళ్తాడు? పిల్లలు మాత్రమే తీసుకెళ్తాడు. వాళ్ళనే పోషిస్తాడంట. వాళ్ళు కావాలంట కానీ ఈమె అక్కర్లేదంట. వాళ్ళకి రాత్రి ఎక్కడోనండి, రాత్రి ఎక్కడ మనం చోరగుడిలో ఇట్లాగే అన్నా. ఇంకొక ఆయన అన్నాడు, ఏంటయ్య గారు మేము పని చేస్తున్నాం, మగవాళ్ళం, మమ్మల్ని కూడా ఏదన్నా అప్రిషియేట్ చేయండి. వీళ్ళే కాదు, వాళ్ళలో కూడా ఉన్నారు. ఎవరిలో? స్త్రీలలో. ఏంటది? నువ్వు నాకు అక్కర్లా, నా పిల్లల్ని నేను పెంచుకుంటా. నీ పిల్లలేనా? వాని పిల్లలు కదా. DNA తీస్తే వానిది రాదా? వాడు లేకుండా నువ్వు ఒక్కదానివే కన్నావా? బైబిల్లో ఎందుకు కుటుంబానికి పెద్దపీట వేశాడు? దేవుడే కుటుంబాన్ని కట్టాడు, దేవుడే కుటుంబాన్ని నిలిపాడు. ఆదామును హవ్వను ఐక్యపరిచాడు. ఆదాము దగ్గరకు హవ్వమ్మను దేవుడే తోడుకొని వచ్చాడంట. పెద్ద పాస్టర్ గారు వినాలి ఈ మాటలు. ఒక ఆయన అన్నారు, అయ్యా కొంచెం పిల్ల వచ్చిందండి, చిన్న ప్రార్థన చేసేద్దాం. నేనా అంటున్నాడు. అంటే అటు వెళ్ళాను, వాడు చిన్న చిన్నటికి వెళ్ళాం.
దేనికి వెళ్తాడు? మేము ఇప్పుడు ఒక పెళ్లికి వెళ్ళి వచ్చాం విజయవాడలో. అక్కడ ఏకంగా 10 మంది ఉన్నారు, పెద్ద పెద్ద పాదిలు, ఫాదర్స్. ఏదో ఒక సీఎంలే, చేసేదేమన్నా. ఇంకొక ఆయన అన్నాడు, అసలు ఎంతమంది అయ్యారు అంటారు. నేను అన్నాను, ముసలమ్మ మనవాడు పెళ్లి చేసుకుంటుందంట గుడిసెలో, ఒక పాస్టర్ ఏమైనా వస్తాడేమో కనుక్కోమన్నా. ఆ నెత్తికెళ్ళి, ఆ బుడ్డోని నెత్తికెళ్ళి చేయించుకోండు. డబ్బులు ఎక్కడుంటే అక్కడ ఈగలు రేగెప్పినట్టుగా రేగెప్పుతున్నారండి. రాజబాబాయి గారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన వాటిలో అదొకటి. డబ్బులున్న చోట కాదురా, ప్రభువు ఉన్న చోటకి వెళ్ళమని చెప్పారు. ప్రభు ఎక్కడున్నాడో చూసుకో, ప్రభు ఎక్కడున్నాడో చూసుకుని అక్కడికి వెడితే అక్కడుంది అసలైన ఆశీర్వాదం, అక్కడుంది అసలైన దీవెన. దేవుని కృపలో ప్రభునందు ప్రియులారా, మరి యోసేపు మరియమ్మను శిశువును తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు, వాడు ఊరుకుంటాడా అయ్యగారు? మధ్యలో డిస్టర్బ్ చేసి ఉన్నాడా? శోధించున్నాడా? ఎన్నో శోధన, ఎన్నో భయములు, ఎన్నో శోధన, ఎన్నో భయములు, కన్న తండ్రి కావగా ఆదుకోవయ్యా, నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా, అల్లల్లపైనే నడచిన నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా, కన్నడి సంద్రానరేగును అట్టహాసపు పెను తుఫాను, నట్టనడి సంద్రానరేగును అట్టహాసపు పెను తుఫాను, గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము, ఇట్టి శ్రమలలో చిక్కుకుంటిని, ఆదుకోవయ్యా, యేసయ్యా, ఆదుకోవయ్యా, యేసయ్యా. అల్లల్లపైనే నడచిన